హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. డయాబెటీస్ నియంత్రణలో లేకపోతే గుండె, కిడ్నీ, కంటికి సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే డయాబెటీస్ని సైలెంట్ కిల్లర్గా చెప్పవచ్చు. అందువల్ల డయాబెటీస్ని తప్పనిసరిగా నియంత్రణలో ఉంచుకోవాలి. డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవడానికి మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఈ రెమెడీని ఫాలో అయితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ప్రతిరోజు అర గ్లాస్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఈ రెమెడీ కోసం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఒకటి ఉసిరి ముక్కలు, ఇక రెండోది పసుపు. ఈ రెండు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. పుల్లగా వగరుగా ఉండే ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గు లేకుండా చేస్తుంది. ఉసిరి సీజన్లో దొరికినప్పుడు తాజా కాయలతో చేసుకోవచ్చు. అవి దొరకనప్పుడు ఈ విధంగా ఉసిరి ముక్కలు ఎండినవి మార్కెట్లో అమ్ముతారు. వీటిని తెచ్చుకుని తయారు చేసుకోవచ్చు. లేదంటే ఉసిరి పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఉసిరిలో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అలాగే ఉసిరిలో క్రోమియం ఉండటం వలన ఇన్సులిన్ వలె పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ రోగుల్లో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇక ఆ తర్వాత పసుపు. మనం పసుపును వంటింట్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. దీనిలో ఉండే కర్కుమిన్ డయాబెటీస్ రోగులకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కర్కుమిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడంలో కూడా పసుపు చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు తగ్గి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. దాంతో డయాబెటీస్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చేస్తుంది. పసుపును మార్కెట్లో దొరికే పౌడర్ కాకుండా మనం పసుపు కొమ్ములను తెచ్చి ఆడించుకున్న పసుపు అయితే చాలా మంచిది. ఇక మనం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడెక్కాక ఉసిరి ముక్కలు 6 లేదా 7 ముక్కలను వేయాలి. ఉసిరి ముక్కలు మార్కెట్లో లభ్యమవుతాయి. లేదంటే మనం సీజన్లో ఉసిరికాయలు దొరికినప్పుడు ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్లో సగం మోతాదులో పసుపు వేయాలి. 7 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరిగిస్తే పసుపు ఉసిరిలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. చూసారుగా నీరు కలర్ మారింది. ఇక ఈ విధంగా మారాక దీనిని మనం 1 గ్లాసులోకి వడగట్టుకోవాలి. ఉసిరి ముక్కల బదులు ఉసిరి పొడిని కూడా వాడవచ్చు. ఇక మరిగింది కదా, ఈ నీటిని మనం 1 గ్లాసులోకి తీసుకోవాలి. ఈ డ్రింక్ అర గ్లాసు మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి గంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదయం సమయంలో పరగడుపును కూడా తీసుకోవచ్చు. కానీ గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తీసుకోకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తీసుకోవాలి. శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో కొవ్వు కరగడానికి కూడా సహాయపడి అధిక బరువు సమస్య నుంచి బయటపడేస్తుంది. ఉసిరిలో ఉన్న పసుపులో ఉన్న లక్షణాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సీజనల్గా వచ్చే వ్యాధిని తగ్గించుకోవటానికి వారంలో 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు కూడా తీసుకుని డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.